నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా ఒక సీనియర్ నాయకుడిగా మీరు చాలా క్లారిటీగా ఇదే విద్యార్థి లోకానికి చాలా చక్కగా చెప్పగలుగుతారు. కానీ ఎందుకు రేవంత్ రెడ్డి విద్యార్థులు కలవలేకపోతున్నారు? ఈ చెనగాని దయాకర్ ఎవరు, ఈ తీనమర మల్లన్ ఎవరు, ఈ ఎవరు ఇంకొక ఆయన ఏ సార్ ఆయన పేరు బల్మూరు వెంకట్, ఓకే బల్మూరు వెంకట్ గారు ఎవరు, తర్వాత అది హఫీజ్ సార్ రియాజ్ గారు, వీళ్ళు ఎవరు? మాకు కావాల్సింది రేవంత్ రెడ్డి మా విద్యార్థులతో కూర్చుని మాట్లాడాలి. ఆయన్ని పక్క ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని జాయిన్ చేసుకుంటూ ఉన్నటువంటి ఆనందం, ఇంట్రెస్ట్ విద్యార్థుల పట్ల లేదని మీకు ఏది కావాలో అడగండి. అది రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నవాడు ఎవడు కూడా ఇప్పుడు మాట్లాడేవాడు ఎవరు కూడా గతంలో ఈ విధంగా ప్రశ్నించలే. కాంగ్రెస్ పార్టీని జవసత్వం నిర్వీర్యం చేస్తుంటే ఎవడు కూడా బయటికి రాలే. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే కాంగ్రెస్ ఎందుకు అప్పుడు ఏ నిరుద్యోగం మాట్లాడలేదు. నేను కూడా ఈ అంశాలను మాట్లాడలేదు. నేను నిరుద్యోగ అంశమే మాట్లాడినా. నా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు, అవకతవకలేని గ్రూప్ 2 ఏందని ఇవే మాట్లాడినాం. రాజకీయ వేదికప్పుడు, రాజకీయ ప్రయోజనాలప్పుడు, డిబేట్లలో సబ్జెక్టు వారీగా మాట్లాడినాం. కానీ వీళ్ళు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు. వీళ్ళకి సంబంధం లేని అంశాలు ఇందులో జొప్పిస్తున్నారు. కాబట్టి ఇది రాజకీయం అయిపోయింది. కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పటికీ గ్రూప్ డిఎస్సిది క్లారిటీ వచ్చింది. డిఎస్సి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతున్నాయి. చక్కగా నిరుద్యోగులారా మీరు ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఎవడో చచ్చిపోవాలని కోరుతున్నారండి. వీళ్ళు చనిపోతే అక్కడ కూర్చొని రాజకీయాలు చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అశోక్, కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంటే గతంలో నిరుద్యోగులతో జీవితాలతో ఆడుకున్నారు. 10 ఏళ్ళు ఒక తరం నాశనం చేశారు. ఏ విధంగా జరిగిందండి 10 ఏళ్ల పాలన? 130,000 ఉద్యోగులు నేను 130,000 నేను చెప్తాను. వాళ్ళకి నా దగ్గర ఉంది డేటా, ఎంతమంది ఉందో ఎవరి దగ్గర కూడా నా దగ్గర ఉంది. 2,32,000 ఉద్యోగాలు 10 ఏళ్లలో మంజూరైతే 1,30,000 అంటున్నారు. 1,60,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేశారు. 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేశారు 10 ఏళ్లలో. మేమేమన్నాం? దాదాపు డిసెంబర్ సంవత్సరం ఆగండి, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారంట. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారంటే వాళ్ళకే నమ్మకం లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎట్ట భర్తీ చేస్తారు? ఏడున్నాయండి మరి. తెలుగు తక్కువ దద్దమ్ములు ఎందుకు మాట్లాడతారు? 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి చూపిస్తాం మేము. ఓపిక పట్టండి. ఎట్లా ఉన్నాయో మాకు తెలుసు. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ప్రభుత్వంలో, కాంట్రాక్ట్ ఎంతమంది ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు, మరి పర్మనెంట్ శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో మాకు తెలుసు. తెలియకుండా రాజకీయంగా ఏదో తల ఉందో కానీ మాట్లాడతారు. ఆ అమ్మాయి ఎవరో పాము తిక్కల పిల్ల వచ్చి, ఆ అమ్మాయి కూడా అవగాహన లేదు. గ్రూప్ 1 ఏందో గ్రూప్ 2 ఏందో కూడా తెలియదు. ఆ అమ్మాయి కూడా వచ్చి ఏదో ఇబ్బందులు పడుతుంది. ఇక్కడికి వచ్చి తెలవక ఎవరో పిల్ల, చిన్న పిల్ల మాట్లాడుతున్నారు. 1:100 గ్రూప్ 2లో అంటుంది అమ్మాయి. గ్రూప్ 1:100 దేంట్లో ఉంటుందో కూడా తెలియదు. ఇందులో వచ్చి ఏదో మాట్లాడాలా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పోగైపోయి దీన్ని మరింత సమస్యాత్మకంగా తయారు చేశారు. అసలు నిరుద్యోగం అనేవాడు దీక్ష, ఆమరణ దీక్ష ఎందుకు చేయాలండి? ఆమరణ దీక్ష అనేది దాని విలువను పోగొట్టారు వీళ్ళు. మేము ఆమరణ దీక్ష చేయాలి, గుర్తుపెట్టుకోండి. మేము పోరాటాలు చేసినాం, ముట్టలు చేసినాం. ఆమరణ దీక్ష అనేది చీటికి మాటికి దగ్గితే తుమ్మితే ఆమరణ దీక్ష చేస్తే ఆమరణ దీక్ష విలువనే పోగొట్టారు. నేను తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్ష చేసిన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర. ఎందుకు? 4 కోట్ల మంది, అంటే బహుళ ప్రయోజనం ఉండాలి. అది ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక 3.5 లక్షల 3 లక్షల మంది సమస్య. 3 లక్షల మందిలో కొద్దిమంది సమస్య. గ్రూప్ 2 అనేది కొద్దిమంది సమస్య. దీనికి ప్రిపేర్ అయ్యే ఉద్యోగి అభ్యర్థి అయినా కూర్చున్నా ఆమరణ దీక్షకు ఒక పర్థం ఉంటుంది. నీ రాజకీయ ప్రయోజనాలకు నేను చీటికి మాటికి ఆమరణ దీక్ష చేసిండు ఆయన అశోక్. ఆయన ఎందుకు విరమించిండు ఆయనకే తెలియాలా, ఎందుకు కూర్చున్నాడు ఆయనకే తెలియాలా. ఆయన ఎందుకు కూర్చున్నాడు? ఎమ్మెల్సీ ఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎన్నికల ఖమ్మం, నల్గొండలో తీన్మార్ మల్లన్న మీద పోటీ చేయాలి, గెలవాలని అని రాజకీయం చేసి కూర్చోడు ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏంది? రేపు కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక, అందులో పోటీ చేయాలి. ఇందుక నీ ఆమరణ దీక్ష నీ స్వార్థం కోసమా? నేనేమంటున్నా, పొట్టి శ్రీరాములు గారు చేసిండంటే ఆ త్యాగం ఆంధ్ర రాష్ట్రం కోసం, అవతరణ కోసం ఆయన చేసిండు, త్యాగం చేసిండు. అది త్యాగం అంటే. మీ త్యాగాలు ఎవరి కోసం? మీ స్వార్థం కోసమా? చెప్పండి. ఇది చిన్న చీటికి మాటికా? నేను ఆమరణ దీక్ష ఆర్ట్స్ కాలేజ్ దగ్గర 4 కోట్ల మంది కోసం చేసిన. నేను కూర్చుంటే అన్ని యూనివర్సిటీలు ఆమరణ దీక్ష కూర్చున్నారు. అది అందరి కోసం, ఒక్కళ్ళు 10 మంది ప్రయోజనాల కోసం సపోర్ట్గా అండి. ఈయన పేరు కోసం చేసిండు, విద్యార్థుల కోసం చిత్తశుద్ధి చేయలేదు. వీళ్ళంతా లీడర్లు కాదు. ఆయన కూడా ఎమ్మెల్సీకి పోటీ 2,000 ఓట్లు తెచ్చుకోండి. అందరూ అంతే కదా. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం. ఎప్పుడు ఆమరణ దీక్ష అంటే నిజంగా ఇవాళ నీట్ పరీక్ష అనేది రద్దు కాలేదు. 24 లక్షల మంది జీవితాలు ఖరాఖండికి. ఇది 5 లక్షల మంది. సరే 5 లక్షల మంది కానీ కొట్లాడాలి, పోరాటాలు ఒక పద్ధతి ప్రకారం చేయాలి.
చేయకుండా అకస్మాత్తుగా ఒకేసారి ఆమరణ దీక్ష అంటే అసలు దాని స్థాయి విలువను కూడా తగ్గిస్తున్నారంటాను నేను. పోనీ ఏం సాధిస్తున్నారంటున్నా కూర్చొని వెంటనే విరమిస్తుంటారు మీరు. ఏ ప్రయోజనం ఏమన్నా అవుతుంది? ఏమన్నా డిమాండ్లు ఏమైనా వచ్చి పరిష్కరించారు? వాళ్ళు ఇంట్లో బయటికి రానివ్వట్లేదు కదా. రానియటం కాదు, ఎందుకు నిజంగా పోలీసులు ఇంత దారుణంగా. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ఒకటండి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను పెట్టి కొట్టించింది చేసిందని మీరే ఎలిగేషన్ చేస్తే నేను ఒక విషయం జర్నలిస్టుల మీద కూడా దాడి చేపిస్తున్నారు. అది సార్ దాని జర్నలిస్టుల మీద దాడని కాదు, కొట్టలేదా? నేను మాట్లాడదు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే నాయకుడు విద్యార్థులు సహసిద్ధంగా విద్యార్థి ఉద్యమకారులు విద్యార్థి సంఘాలు నిరుద్యోగ సంఘాలు ఈ అంశంలో పోరాటం చేస్తే ఒక అర్థం ఉంది, పర్థం ఉంది, దానికి ఒక సార్థకత ఉంది. కోచింగ్ సెంటరోడు అసలు విద్యార్థి నిరుద్యోగులతో సంబంధం లేనోడు, అసలు గతంలో సంబంధం లేనోడు వచ్చి అకస్మాత్తుగా నేను లీడర్ కావాలని చెప్పి వాడు ధర్నాలు చేస్తే దానికి స్వార్థం విలువ ఉంటుందండి? ప్రతిఫలం ఆశించి పోరాటం చేస్తే విజయవంతం అయితే? ఏ ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. అయితే నేను గతంలో కూడా చేశాను, నేను చేయాలి ఆమరణ దీక్ష గుర్తుపెట్టుకోండి. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు చిలక పలుకులు పలుకుతుండే కదా, ఆ రోజు ఎక్కడా లేని ఎన్సీఆర్టీ రూల్స్లో కూడా లేని నిబంధనలో లేనిది గురుకులాల్లో 3000 పోస్టులు పైచిలుకు పడితే దరఖాస్తు చేసుకోవడానికి ఆయన 60% డిగ్రీలో పాస్ అయితేనే ఆ మార్కులు ఉంటేనే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టి. ఇది ఎక్కడ గోలా? మాకు డిగ్రీలో అవగాహన లేదు, గవర్నమెంట్ కాలేజీలో చదివిను, టానిక్ రైటర్స్ గైడ్లు చదివిను, అప్పుడు ఏందో తెలియదు మాకు. యూనివర్సిటీలకు వచ్చిన తర్వాత మన నాలెడ్జ్ పెంచుకున్నాం, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెంచుకున్నాం. ఇప్పుడు గ్రేట్ అనుకునేది అప్పుడు అసలు ఇంత నాలెడ్జ్ అవకాశం లేదు, మాకు జ్ఞానం కూడా లేదు. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మాకు జ్ఞానం పెంచుకున్నాం, మా మొరగాలెక్కించు ఆర్ఎస్ ప్రవీణ్ అంటే కుదరదండి. నీ సంగతి ఎట్లుందంటే నేను ఏంటంటే సమస్య ఉన్నది వినలేదు, పోరాటాలు చేసినాం, ర్యాలీలు చేసినాం, వినలేదు. విద్యార్థులు ఇప్పుడు 30 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, అందులో 30 మంది ఆర్ట్స్ కాలేజ్ వద్ద అభ్యర్థులు. నేను మానవతరాయి నేను కూర్చోవచ్చు నా స్వార్థం, కానీ నేను కూర్చోలే, నేను కాదు కదా, అభ్యర్థులే కూర్చుంటారు. వాళ్ళకి అండదండలుగా ఉన్నవాడ, ఎందుకంటే సమస్య వాళ్ళు కూర్చుంటేనే అర్థవంతంగా ఉంటుంది అది. అంటే ఇక్కడ అభ్యర్థులు ఎవడు కూర్చోలేదు, రాజకీయ ఎవడో కోచింగ్ సెంటర్ వాడు కూర్చోండు, ఇంకోటి రాజకీయాలకు సంబంధం ఆయన కూర్చున్నాడు, గతంలో ఎప్పుడు నిరుద్యోగులకు సంబంధం లేని ఆయన కూర్చున్నాడు. అంటే గోతికాండ నక్కల దగ్గర ఎప్పుడు దొరుకుతుందా అనే విధంగా వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు దీర్ఘకాలం కూర్చోలేకపోయారు. ఆ రోజు 30 మంది కూర్చుంటే దెబ్బకు కేసీఆర్ దిగొచ్చేసి నేను ఇస్తున్నా అని చెప్పి ఇచ్చేసిండారు. దెబ్బ తగ్గి పాత విధానమే కొనసాగుద్దండు. ఆ 30 మంది కూడా ఈరోజు ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ప్రతిభావంతులు వాళ్ళు ప్రతిభావంతులు. ఇప్పుడు ఇందులో వీళ్ళు జ్వరబడితే అసలైన విద్యార్థులు కూర్చుంటే అది త్యాగం ఉంది, నిజంగా ఉంటుంది. వాళ్ళు చదువుకుంటారు చాలామంది. ఎప్పుడైతే మేము గ్రూప్ 2 డిఎస్సి వాయిదా పడదు అని చెప్పాము, చాలామంది కూడా పుస్తకాలు పట్టుకొని కుస్తీ పడుతున్నారు, ఏకాగ్రత చదువుతున్నారు. తర్వాత గ్రూప్ 2 వాయిదా పడుతుంది అని చెప్పినాం, వాయిదా పడే అవకాశం పక్కా ఉన్నది అనేసరికి గ్రూప్ 2 వాళ్ళు పక్కకు పోయారు, వాళ్ళు చదువుకుంటున్నారు. అటు వాళ్ళు చదువుతారు, వీళ్ళు చదువుతారు, వీళ్ళకి ఉనికి లేదు, ఇక పుట్టగతులు లేవు. అబ్బా ఎట్లా రా బాబు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఉద్యమం ఉద్యమం ఉధృతమవుతుంది అనుకున్న సమయంలో ఉద్యమం నీరుగారిపోయింది అనే బాధలో నిరుద్యోగుల్ని కొంతమంది చావండి అని చెప్పి కూడా, మీరు చావండి అని చెప్పి వాళ్ళు ప్రేరేపించారు. మాకు ఫోన్లు అయితే మేము వాళ్ళకి ధైర్యం చెప్పారు, మీరు చావద్దు, మనోధైర్యంతో ఉండండి, ఆత్మస్థైర్యంతో ఉండండి. ఈ పరీక్ష ఒక్కటే కాదు, ఎంతోమంది ఒక సివిల్ సర్వీసులో కూడా 1 అటెంప్ట్ రాని వాళ్ళు ఉన్నారు, 2వ దాంట్లో రాని చివరిదా అవకాశం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదే పరీక్ష మీకు ఎన్నో అవకాశాలు, ఇట్లా కూడా చెప్పారు మేము, ఎన్నో అవకాశాలు ఉన్నాయి మీకు. అంటే నేను ఫస్ట్ టైం ఎందుకు ఆవేదన, నీకు అనుభవం వస్తుంది, నీకు రాయి ఫస్ట్ రాంగలోనే ఎవరికి అందరికీ రావు, ఎవరో 100కో 1 ఒక్కళ్ళకి వస్తుంది రాయంగానే ఉద్యోగం రావటం. కాబట్టి ఒక అనుభవం తెచ్చుకో, సిలబస్ మీద అవగాహన తెచ్చుకో. నెక్స్ట్ డిఎస్సి ఉంది, మళ్ళీ మెగా డిఎస్సి పెద్ద ఎత్తున ఉంది. మేము అన్న 25,000 టీచర్కి అంతకన్నా ఒక 5,000 ఉద్యోగాలు ఎక్కువ భర్తీ చేసి చూపిస్తామని చెప్పి వాళ్ళు ఆత్మవిశ్వాసం నింపినాం. కానీ వీళ్ళు ఏంటంటే నిరుద్యోగి చావాలి, ఆ శవం మీద రాజకీయం చేయాలి అనే కుట్రలతో ఉన్నారు. అరే బోడా సునీల్ నాయక్ చనిపోయినప్పుడు వీడియో లైవ్ ఎందుకు చనిపోయిండు? కనీసం అప్పుడు ఎవడన్నా మాట్లాడిండా? ఇప్పుడున్నోడు ఎవడన్నా వచ్చిండా బయటికి? అసలు ప్రవళిక చనిపోతే ఆమె చావుని కేటీఆర్ కించపరిచిండ్రు. ముత్యాల సాగర్ అయితే ఖమ్మంలో రైలు కింద పడిన చావు కేసీఆర్ కరోనా కారణం అని చనిపోయిండు. అప్పుడు మేమున్నాం. తొలి నిరుద్యోగ అమరుడు ఎవరన్నా తెలుసా వీళ్ళకి? అసలు మన్నేపూర్ రామకృష్ణ, నారాయణ ఖేడ్. ఆయన టీచర్ ఉద్యోగాలు వేయట్లేదు కేసీఆర్ అధికారంలోకి వచ్చి. 14లో అధికారం వస్తే 16లో కూడా వేయలేదు. నా పేదరికంతో నేను తట్టుకోలేకపోతున్నా అని లెటర్ రాసి చనిపోయిండు మన్నేపూర్ రామకృష్ణ. నేను వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన సంజయ్ రెడ్డి గారు, అప్పుడు ఆయన ఓడిపోయిండు. సంజయ్ రెడ్డి అన్న 10,000 రూపాయల కుటుంబానికి ఆర్థిక సాయం చేయన్న, పాపం పేదవాడంటే మేము పోయి 10,000 రూపాయలు ఇచ్చింది. అప్పుడు ఎవడు కనపడలే, ఉద్యమకారుడు ఎవడు లేడు. ఇప్పుడు కావాలని గోతికాడు నక్కల లెక్క
నిరుద్యోగుల కాడ కూర్చొని వాళ్ళ ఎప్పుడు అబ్బా వీళ్ళు గ్రూప్ 2 కూడా వాయిదా వేస్తున్నారు, డిఎస్సి వాయిదా వేయట్లేదు, పుస్తకాలు బట్టి చదువుతున్నారు, మన పబ్బం గడవదు, మన ఉనికి ప్రమాదం అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏకాగ్రతను గ్రూప్ 2 అభ్యర్థులారా మీకైతే మీ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది. నవంబర్ చివరి వారంలోనో, నవంబర్ ఎండింగ్లో, నవంబర్ చివరి దశలోనో, లేకుంటే డిసెంబర్ మొదటి వారంలోనో గ్రూప్ 2 పరీక్ష చదివే అవకాశం ఉంది. చక్కగా ఈ వాట్సాప్ గ్రూపులు బంద్ చేసి మూసివేసి యూట్యూబ్లు బంద్ చేసేసి ఏకాగ్రతతో చదివితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు.